మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్లు దాటడంతో లెక్కల మాస్టారు సుకుమార్ లెక్క తప్పింది. 200 కోట్లతో తీద్దాము అనుకుంటే 300 కోట్లయింది. అయితే సినిమా షూటింగ్ చివరికి వచ్చేసరికి 5 కోట్లు ఆదా చేశాడు దర్శకుడు. ఎందులో ఎలా సేవ్ చేశాడో చూద్దాం. ఎట్టకేలకు పుష్ప 2 ఐటమ్ సాంగ్ పూర్తయింది. దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక గీతం రికార్డ్ చేసి ఏడాది దాటినా ఇంతవరకు తీయలేదు. ఐటమ్ సాంగ్ తో పుష్పను పూర్తి చేసినట్టుగా పుష్ప 2 విషయంలోనూ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. ఐటమ్ గర్ల్ కోసం బాలీవుడ్ అంతా గాలించి చివరికి తెలుగమ్మాయి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారం ఐటమ్ సాంగ్ పూర్ణతో మొదలైన శ్రీలీలనే చెలరేగిపోయి హీరోయిన్ కమ్ ఐటమ్ గర్ల్ గా డ్యూయల్ రోల్ ని పోషించింది. దీంతో పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ను మడత పెట్టే ఛాన్స్ శ్రీలీలకు ఇచ్చారు. పుష్ప 2 ఐటమ్ సాంగ్ పెద్ద పెద్ద హీరోయిన్స్ చుట్టూ తిరిగింది. దిశా పటాని, కృతి సనన్, తృప్తి దిమిరి ఇలా ఎవరు వార్తల్లో ఉంటే వాళ్ళే ఐటమ్ గర్ల్ అంటూ ప్రచారం చేశారు. చివరికి స్త్రీ 2 రికార్డులు తిరగరాసిన శ్రద్ధా కపూర్ అయితే బాలీవుడ్ బిజినెస్ కు కలిసి వస్తుందని ఆమెను సంప్రదిస్తే 6 కోట్ల దాకా డిమాండ్ చేసిందట. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ 6 కోట్లు డిమాండ్ చేస్తే శ్రీలీల ఎంత తీసుకుందో అంటూ నెటిజన్లు లెక్కలు వేశారు. 2 కోట్లు దక్కిందట. శ్రద్ధా కపూర్ ని వద్దనుకుని శ్రీలీలతో ఆడిస్తే 4 కోట్లు మిగిలింది. పుష్పలో ఐటమ్ గర్ల్ సమంతతో పోల్చుకుంటే శ్రీలీలకు ఎక్కువ పారితోషికమే ముట్టింది. అప్పట్లో శామ్ ఆడిపాడినందుకు 1,80,00,000 ఇచ్చారన్నారు. 2 కోట్లతో శ్రీలీల తెలుగులో కాస్ట్లీ ఐటమ్ గర్ల్ గా మారింది. ఐటమ్ సాంగ్ జోలుకు వెళ్లొద్దని ముందు నుంచి అనుకున్నా పుష్పలో ఐటమ్ సాంగ్ కు వచ్చిన క్రేజ్ తో మనసు మార్చుకుని ఐటమ్ గర్ల్ గా మారింది శ్రీలీల. శృతి హాసన్ సినిమా కష్టాలను ఫేస్ చేస్తోంది. అదేంటో కానీ చేతికొచ్చిన క్రేజీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. అదిరిపోయే లైనప్ ఉందనుకుని మురిసిపోయే లోపే పేకమేడలా కూలిపోయింది. శృతి హాసన్ కి ఎందుకు ఇలా జరుగుతోంది? వాజ్ స్టోరీ. శృతి హాసన్ కు మళ్లీ కష్టాలు తప్పలేదు. ప్రియుడితో బ్రేకప్ అయింది. మళ్లీ యాక్టింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తుంది కదా, కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే రివర్స్ అయింది. ఈ అమ్మడి చేతిలో 5 సినిమాలుంటే 3 ఆఫర్స్ పోగొట్టుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, ఇంగ్లీష్, తమిళంలో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ చెన్నై స్టోరీలో మాత్రమే నటిస్తోంది. క్రాక్ హిట్ తో శృతి హాసన్ దశ తిరిగింది. వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, మరోవైపు వరుస హిట్స్ తో మరో లెవెల్ కు చేరుకుంటుంది అనుకుంటే అదీ లేదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ వంటి హిట్స్ పడినా ప్రత్యేకంగా వచ్చిన క్రేజ్ ఏమీ లేదు. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్న టైంలో సెట్స్ పైకి వెళ్లి ఒకటి, వెళ్లకుండానే 2 అటకెక్కాయి. శృతి హాసన్ 5 సినిమాలు చేస్తుందనుకుంటే ప్రస్తుతం 2 మిగిలాయి. డెకాయిట్ మూవీలో అడవిశేష్ తో కలిసి నటిస్తుంది. ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాక శృతి నటించడం లేదన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ అమ్మడే బయటకొచ్చేసిందా లేదంటే తప్పించారో తెలియదు కానీ శృతి అయితే సినిమాలో లేదట. మరోవైపు సెట్స్ పైకి రావాల్సిన సలార్ 2 ఉంటుందో లేదో తెలియడం లేదు. హను రాఘవపుడి స్పిరిట్ కు ప్రభాస్ కమిట్ అయితే ప్రశాంత్ నీలేమో ఎన్టీఆర్ మూవీని లైన్ లో పెట్టాడు. ఇంకో ఏడాది వరకు సలార్ 2 ఉండదని తేలిపోయింది. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ లో ఛాన్స్ అందుకున్నా షూటింగ్ ఆగిపోయింది. సినిమా బాగా రావడం లేదన్న కారణంగా షూటింగ్ ఆపేశారని తెలిసింది. ఇలా డెకాయిట్, టాక్సిక్, సలార్ 2 శృతికి హ్యాండ్ ఇచ్చాయి. బాలకృష్ణ అల్లు అర్జున్ తో చుట్టరికం ఎందుకు కలిపాడు? అడక్కపోయినా పుష్ప 2 ప్రమోషన్ ని బాలయ్య తన భుజాలపై ఎందుకు వేసుకున్నాడు? బాలకృష్ణకు బన్నీ బాగా దగ్గర కావడానికి రీజన్ ఏంటి? అన్స్టాపబుల్ షోకు బన్నీ రెండోసారి వచ్చాడు. పుష్ప రిలీజ్ టైంలో ఒకసారి, పుష్ప 2 రిలీజ్ అవుతున్న సమయంలో మరోసారి వచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమో ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. రెండోసారి వచ్చాడు. కొత్త విశేషాలు ఏం చెప్తాడులే అనుకుంటే రొటీన్ గా కాకుండా ఫ్రెష్ గా ఉంటుందనిపిస్తోంది. బన్నీ తల్లి నిర్మల రావడం విశేషం. కొడుకు గురించి ఏం చెప్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అన్స్టాపబుల్ 4వ సీజన్ కొత్త సినిమాల ప్రమోషన్ గా మారిందన్న చర్చ జరుగుతోంది. లక్కీ భాస్కర్ రిలీజ్ కి ముందు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి సందడి చేశారు. సినిమా గురించి పెద్దగా క్వశ్చన్స్ లేకుండా ఫన్నీగా సాగడంతో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. అన్స్టాపబుల్ 4వ సీజన్ లో బన్నీ తప్ప స్టార్స్ పాల్గొనలేకపోయినా కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. కంగువా రిలీజ్ కి ముందు అన్స్టాపబుల్ షోలో పాల్గొని తెలుగు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు సూర్య. సినిమా టాపిక్ ను లైట్ గా టచ్ చేసి సరదా క్వశ్చన్స్ తో ఇంప్రెస్ చేశాడు బాలయ్య. అన్స్టాపబుల్ 4th సీజన్ ప్రమోషన్ లా అనిపిస్తున్న ఫ్రెష్ క్వశ్చన్స్ తో అంచనాలు పెంచేస్తోంది. అదృష్టం ఎప్పుడు హగ్ చేసుకుంటుందో తెలీదు. లక్ అనేది ఆ హీరోయిన్ ని కౌగిలించుకుని వదిలిపెట్టేసింది. ఈ ఏడాది 6 సినిమాలతో వస్తే నెక్స్ట్ ఇయర్ ఒక్క సినిమానే చేతిలో ఉంది. ఇంతకీ ఆ అన్లక్కీ అండ్ లక్కీ హీరోయిన్ ఎవరో చూద్దామా? తెలుగులో 5 సినిమాలు చేస్తే హిట్ ఒక్కటే. డెబ్యూ మూవీ ఇచ్చట వాహనాలు నెలపరాదు ఫ్లాప్ అయితే, రెండో సినిమా కిలాడి కూడా ఇంతే. మూడో సినిమా హిట్ బ్రేక్ ఈవెన్ అయినా
ఈ అమ్మడికి గుర్తింపు దక్కలేదు. ఇక గుంటూరు కారంలో అన్ఇంపార్టెంట్ రోల్లో కనిపించింది. ఎట్టకేలకు 5వ సినిమా లక్కీ భాస్కర్తో హిట్ చూసింది. గుంటూరు కారంలో ఈ అమ్మడిని కరివేపాకులా తీసేసిన మహేష్ హీరోయిన్ ఇమేజ్తో 4-5 బంపర్ ఆఫర్స్ కొట్టేసింది. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో వచ్చింది. గుంటూరు కారం తమిళంలో సింగపైర్ సెలూన్, గోట్, లక్కీ భాస్కర్ రిలీజ్ అయ్యాయి. వరుణ్ తేజ్తో జతకట్టిన మట్కా ఈ నెల 14న విశ్వక్సేన్తో నటించిన మెకానిక్ రాకీ 22న రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఈ ఏడాది 6 సినిమాలతో వచ్చి సందడి చేస్తుంది మీనాక్షి. ఈ ఏడాది మీనాక్షి చౌదరి లైనప్ అదిరిపోయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చిన మీనాక్షి 2025లో సంక్రాంతికి వస్తున్నాంతో అడుగు పెడుతుంది. ఇందులో ఈ అమ్మడు వెంకటేష్ మాజీ ప్రియురాలిగా కనిపిస్తోంది. మీనాక్షి చౌదరి సినిమాల లైనప్ శ్రీలీలను గుర్తు చేస్తుంది. గత ఏడాది నెలకో సినిమాతో శ్రీలీల వచ్చినట్టు మీనాక్షి ఈ ఏడాది 6 సినిమాలతో వస్తుంది. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత మరిన్ని ఛాన్సులు అందుకుంటుందేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో మూవీ లేకపోతే 2025 అంతా ఖాళీగా ఉండాల్సిందే. అనిల్ రావిపూడి కనిపించడు గానీ ఆ విషయంలో రాజమౌళి కంటే దిట్టే. రాజమౌళిలా పాన్ ఇండియా సినిమాలు తీయకపోయినా తెలివితేటలు ఎక్కువే. వెంకటేష్తో తీస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ కోసం ఏం చేస్తున్నాడో తెలుసా? సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలను ఇప్పటి నుంచే డామినేట్ చేస్తున్నాడు. అదేలాగో మీరే చూడండి. సంక్రాంతికి వస్తున్నామని 1కి 10 సార్లు చెప్పకుండా టైటిల్ కూడా అదే పెట్టేశారు. అయితే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అక్కడితో ఆగుతాడా? ప్రతి చిన్న విషయాన్ని ప్రమోషన్ తో కొడుతున్నాడు. వెంకీ, ప్రీతి జింటా జంటగా నటించిన ప్రేమంటే ఇదేరాతో రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బద్రి, తమ్ముడు వంటి వరుస హిట్స్ తో ఆకట్టుకున్నాడు. రమణ గోగుల పెక్యులర్ వాయిస్ పాటకు ప్లస్ అవుతూ వచ్చింది. ప్రేమంటే ఇదేరా తర్వాత వెంకటేష్, రమణ గోగుల కామోలో వచ్చిన లక్ష్మి కూడా హిట్ అయింది. 18 ఏళ్ల తర్వాత మరొకసారి వెంకటేష్ తో వర్క్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాంలో ఓ పాటను రమణ గోగుల పాడాడు. ఫస్ట్ సింగిల్ గా ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు. రమణ పాడుతున్న విషయాన్ని నిమిషం వీడియోతో ప్రమోషన్ చేశాడు దర్శకుడు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వెంకీ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయిందని ఒక వీడియో, వెంకీ సెట్స్ పైకి వచ్చాడంటూ మరొక వీడియో, కేరళలో షూటింగ్ పూర్తి కాగానే ఇంకొక వీడియో రిలీజ్ చేస్తూ తెగ అప్డేట్స్ ఇస్తున్నాడు. బాలకృష్ణ సెట్స్ లోకి వస్తే వీడియోగా రిలీజ్ చేసేశారు. సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్, బాలకృష్ణ, బాబీ సినిమా, సందీప్ కిషన్ మజాకా ఉన్నా ప్రమోషన్ లో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం దూసుకుపోతోంది. ప్రమోషన్స్ కి కూడా కథలు అల్లేస్తూ ఆకట్టుకుంటున్నాడు డైరెక్టర్. రమణ గోగుల పాడిన పాటను భాస్కర్ భట్ల రాయిగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇచ్చాడు. రాణా అంటే ముందుగా గుర్తొచ్చేది బల్లాడు దేవుడు. బాహుబలిలోని బల్లాడు దేవుడు పాత్ర రాణాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా క్రేజ్ దక్కలేదు. బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకుంటూ మరొకసారి టాక్ షోతో వస్తున్నాడు. హోస్ట్ గా చేయడం కొత్త కాకపోయినా ఈసారి తన పేరుతోనే ఓ టాక్ షోతో వస్తున్నాడు. అదేంటో చూద్దాం. దగ్గుబాటి వారసుడు రాణా లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సినిమా హిట్ కాకపోయినా కథ చాలా మందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోగా నటించిన నేను నా రాక్షసి, నా ఇష్టం నిరాశపరిచాయి. బాహుబలిలో భల్లాల దేవుడుగా ఇండియా వైడ్ పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి విలన్ గా రాణాకు పేరొచ్చింది. అయితే హీరోగా ఫస్ట్ సక్సెస్ఫుల్ మూవీ మాత్రం నేనే రాజు నేనే మంత్రి. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రాణాను హీరోగా నిలబెట్టింది. బాహుబలి తర్వాత చెప్పుకునే సినిమా రాణాకు పడలేదు. అరణ్యాలో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సినిమా విజయం సాధించలేదు. భీమ్లా నాయక్ లో పవన్ తో డి అంటే డి అనే రోల్ పడింది. డానియల్ క్యారెక్టర్ కూడా భల్లాల దేవుడ్లా నేమ్ ఫేమ్ తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలను అందుకోలేకపోయింది. రాణా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నా అవేవి పేరు తీసుకురాలేదు. వెటాయిన్ లో మరొకసారి విలన్ అవతారం ఎత్తి ఆకట్టుకున్న సినిమా ఫ్లాప్ కావడం మైనస్ అయింది. ఒకవైపు నటిస్తూనే కొన్ని ఈవెంట్స్ కు వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే 35 క్రీడాకుల వంటి చిన్న సినిమాలకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. రిలీజ్ కు నోచుకోని మంచి సినిమాలను ఆదుకుంటూ విడుదల చేస్తున్నాడు. రాణా హోస్ట్ గా సరికొత్త కార్యక్రమానికి రెడీ అవుతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ది రాణా దగ్గుబాటి షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని అంతకు మించిన సరదా సంభాషణలతో సాగుతుందని పేర్కొన్నారు. రాణా బుల్లితెరలో బిజీ అవుతున్నాడు. రాణా వెంకటేష్ కలిసి నటించిన రాణా నాయుడు ఓటీటీలో సక్సెస్ అయింది. 2వ సిరీస్ షూటింగ్ పూర్తి కావచ్చింది. గతంలో నెంబర్ 1 యారీ టాక్ షోతో హోస్ట్ గా చేసిన రాణా ఈసారి ది రాణా దగ్గుబాటి షోతో వస్తున్నాడు.